ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథం 140వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. ఆమేన్. ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే, ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున దేవుడు నన్ను కాస్తాడని ఇక్కడ వ్రాయబడి ఉంది. మరి దేవుడు మన రక్షణ దుర్గమే. మన ప్రతి సమయంలో యుద్ధం అంటే మరి ఆ రోజుల్లో రాజుల దగ్గర జరిగే యుద్ధాలు కాదు, కానీ ప్రతి విషయంలో ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మరి అనేక యుద్ధాలు మన జీవితంలో వస్తూనే ఉంటాయి. ఆ యుద్ధాల్లో మరి మనం గెలవాలన్నా, మరి ముందుకు వెళ్ళాలన్నా, యుద్ధంలో విజయాన్ని పొందాలన్నా, మనకి ఎదురొస్తున్న ప్రతి యుద్ధాన్ని మనం ధైర్యంగా ఎదుర్కోవాలన్నా మనకి ఆయన యొక్క సహాయం ఎంతో అవసరం. అలాంటప్పుడు మరి ఆయన సహాయాన్ని మనం పొందుకోవాలంటే మరి దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్మాలి. మరి అంత మాత్రమే కాకుండా మరి చూడండి, 140 మరి పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 144వ అధ్యాయం మరి 1-2 వచనాలు మనం చూసినట్లయితే, 1వ వచనం కిందకు వచ్చినట్లయితే కొంచెం, ఆయన నా చేతులకు యుద్ధము, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. మరి ఇక్కడ చూసినట్లయితే ఆయన నా చేతులకు అంటే ఆయన మన చేతులకు యుద్ధము, మన వ్రేళ్లకు పోరాటము నేర్పువాడై ఉన్నాడు. మరి ఒక ఏదైనా మనం నేర్చుకోవాలి అని మనం అనుకుంటే మరి ఇంట్లో కూర్చుంటే అది వచ్చేస్తుందా? మరి ఎవరైతే మరి చూడండి, క్రికెట్ నేర్చుకోవాలంటే మరి కోచ్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చే ట్రైనింగ్ మనం తీసుకున్నప్పుడు మాత్రమే మరి అది నేర్చుకోగలం కదండి. అదే రీతిగా మరి మన జీవితంలో మరి నా దేవుడు నా చేతులకు యుద్ధం నేర్పిస్తాడు, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పిస్తాడు అనుకున్నప్పుడు మరి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆయన పాదాల చెంతకి వెళ్ళాలి. ఎప్పుడైతే ఆయన పాదాల చెంత మనల్ని మనం అప్పగించుకుంటామో, ఆయన నేర్పిస్తుండగా మనం ఎప్పుడైతే ఆయన క్రింద ఒదిగి ఉంటామో, ఆయన నేర్పిస్తున్నప్పుడు మనం నేర్చుకోవడానికి ఎప్పుడైతే ఇష్టపడతామో అవన్నీ కూడా దేవుని దగ్గర మనం నేర్చుకోగలుగుతాం. మరి అంత మాత్రమే కాదు, కానీ ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడెమును నేను ఆశ్రయించు వాడు. చూసారా? మరి ఇక్కడ చూసినట్లయితే ప్రతి వాక్యంలో ప్రతి పదము మన జీవితాన్ని బలపరిచేదిగానే ఉంది. ఇక్కడ మరి మాటలను బట్టి మరి దేవుడు కాపాడుతాడు. దేవుడు మనకి ఎప్పుడు ఆశ్రయదుర్గంగానే ఉంటాడు. దేవుడు ఎప్పుడు మనల్ని ఆదుకునేవాడిగా ఉంటాడు. దేవుడు ఎప్పుడు ప్రేమమయుడు. ఈ లోకంలో మరి చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో కొన్ని పొందుకుంటాం, కొన్ని సందర్భాల్లో కొన్ని పొందుకోలేకపోతాం. కానీ దేవుని సన్నిధిలో అటువంటిది ఏమి ఉండదండి. ఆయన ప్రేమ మరి తరిగిపోనిది, కరిగిపోనిది, ఎప్పటికీ మరి మనతో ఉండేది. శాశ్వత కాలం ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు, తరము వెంబడి తరాలు పోతాయేమో, సంవత్సరాలు దొరుకుతాయేమో, నెలలు దొరుకుతాయేమో, రోజులు పోతాయేమో, కానీ ఆయన ప్రేమ మాత్రం స్థిరముగా ఉంటుంది. నీ పట్ల, నా పట్ల తరిగిపోని, కరిగిపోని ప్రేమ కలిగిన కృపామయుడు ఆయన. మనం ఎప్పుడైతే ఆయన నమ్ముతామో ఆయన మనల్ని ఆదుకునే దేవుడుగా ఉంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మనుషులుగా మనమైతే యుద్ధం మీరు చేయండి, మరి చస్తే మీరే చావండి, కానీ విజయం మీకు వచ్చినట్లయితే విజయం మాత్రం నాది, మరి గెలుపు మాత్రం నాదే, ఓటమి మాత్రం నీదే అంటాం కదండి. మనుషులుగా మన స్వభావం అలాంటిది. కానీ మన యేసయ్య ఏమంటాడో తెలుసా? యుద్ధము నేనే చేస్తాను, గెలుపు అయితే మీకే ఇస్తాను,
ఓటమిని నేను తీసుకుంటాను అంటాడు మన యేసయ్య కదండి. అందుకే కదా మరి మన పాపముల కొరకు, మన శాపముల కొరకు, మనం చేసిన ప్రతి అతిక్రమము కొరకు ఆయన సిలువ శ్రమను అనుభవించి మరణాన్ని ఆయన తీసుకున్నాడు కదండి. మరణాన్ని ఆయన పొంది ఆయన రక్తం ద్వారా జీవాన్ని మనకిచ్చాడు. మరి దేవుడైతే యుద్ధం నేను చేస్తాను, విజయం మీరు పొందండి అంటాడు. మన యేసయ్య అంటే ప్రేమమయుడు, మన యేసయ్య లాంటి మరి కృపామయుడు మరి యొక్క ఎవ్వరు లేరండి. ఆయనకు సాటి అయిన మేటి అయిన దేవుడు ఎవ్వరు కూడా లేరు. ఈ సమయంలో ఒక ముగ్గురు వ్యక్తుల్ని మనం మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక ముగ్గురిని మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. వారిలో మొదటిగా మనం దావీదుని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దావీదు తన జీవితంలో అందరూ కూడా దావీదులో ఏం చూశారండి? దావీదులో ఒక గొర్రెల కాపరిని చూశాడు. ఒక సాధారణమైన మనిషిని చూడగలిగారు ఈ ప్రజలందరూ కూడా. తన తోడబుట్టిన అన్నదమ్ములతో సహా, తన తండ్రితో సహా దావీదులో ఒక గొర్రెల కాపరిని మాత్రమే చూశారు. మరి తనకి ఏ టాలెంట్ తనలో లేదు, ఒక మామూలు గొర్రెల కాపరి కదండి. మరి దేవుడు దావీదులో ఏం చూశాడంటే, మరి ఏమి చూశాడా అని చెప్పాలనుకుంటే, దావీదులో దేవుడు ఒక రాజుని చూశాడు. ఇజ్రాయేలీయులను పరిపాలించగల మరి ఒక యువకుడిగా, తన్నే ఇజ్రాయేలుని పరిపాలించగల జ్ఞానవంతుడిగా చేయాలని ఆయన తలంచాడు. ఆయన తలంచిన పనినే తన జీవితంలో జరిగించాడు కదండి. మరి మనుషులు అంతేనండి. మనుషులు మన పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. దేవుడు నీ హృదయాన్ని ఎరిగి ఉన్నవాడు. మరి మనుషుల్లాని పై రూపాన్ని చూడు. మనుషులు లక్ష్య పెట్టినట్టు నీ వెనకాల వాటిని ఆయన చూడడు. నీకున్న మరి ఏ టాలెంట్స్ ఆయన చూడడు. నీకేదో ఉండాలి అని మాత్రం ఆయన చూడండి. ఆయన నిన్నుగా మరి ప్రేమించే దేవుడు ఆయన మాత్రమే. ఈ లోకంలో నీ నుంచి ఏమీ ఆశించకుండా నిన్నుగా ప్రేమించగలిగే దేవుడు మన యేసయ్య మాత్రమే. మరి దావీదు ఒక పాపం చేశాడు. మరి పాపం చేసినప్పుడు మరి ఆయనలో మరి దేవుడు చూసింది ఏంటో తెలుసా? పశ్చాత్తాపం. మరి పాపం చేసి తను దాక్కోలేదండి. పాపం చేసి మరి తెలిసి తెలియనట్టు నేను ఏ పాపం చేయలేదని మరి మనుషులతో బొంకినట్టుగా బొంకలేదు, కానీ ఆయన పాపం చేశాడు. మరి ఒక సేవకుని ఎవరు తను పాపం చేయడం ఎవ్వరు చూడలేదు. తను చెప్పొచ్చు నేను చేయలేదు అని. తను మరి అబద్ధంగా చెప్పొచ్చు, కానీ మరి తను ఎంత మాత్రం తన యథార్థతని కోల్పోలేదు. మరి ఆ పాపం చేసినప్పుడు ఒక సేవకుని దేవుడు మరి పంపించినప్పుడు వెంటనే లోబడతాడు. మరి నాతాను ప్రవక్త వచ్చినప్పుడు వెంటనే దేవుడు పంపిస్తాడు, వెంటనే తనకి లోబడతాడు. తను తగ్గించుకుంటాడు. వెంటనే ఒక రాజు స్థానంలో ఉండి మరి ఆ వచ్చిన ప్రవక్తను కూడా మరి ఏదైనా చేయగల స్థానంలో, ఒక రాజు స్థానంలో ఉన్నాడు. రాజు ఏదైనా చేయగల శక్తివంతుడు, ఏదైనా చేయొచ్చు తన జీవితంలో. కానీ ఎప్పుడైతే మరి రాజు అని పక్కన పెట్టి తన జీవితంలో ఎప్పుడైతే లోబడ్డాడో, తను తగ్గించుకుని దేవునికి ఎప్పుడైతే నేను తప్పు చేశానని పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడో, మరి అది మన దేవుడు ఎప్పుడు కూడానట మన హృదయాన్ని చూస్తాడంట. పశ్చాత్తాపం అనేది ఆయనకి చాలా ఇష్టం అంట. మరి ఎవరైతే మరి అందుకే అంటారు, ఘోరమైన పాపుల్ని కూడా మన యేసయ్య క్షమించేవాడండి. ఆయన ఎవరినైనా ఫర్గివ్ చేస్తాడు. ఆయన క్షమించలేని వారంటూ ఎవ్వరూ లేరు. ఆయన ఎవరినైనా క్షమిస్తాడు. ఇదిగోండి వీడిని క్షమిస్తాడు, వాడిని క్షమించరు. సేవకుడికే క్షమాపణ ఉంది, విశ్వాసికి క్షమాపణ లేదనేది ఏది లేదండి. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని క్షమిస్తాడు. అందుకే ఒక మాట బైబిల్లో ఉంటుంది, దేవుడు అందరికీ ప్రభువై ఉన్నాడు. ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు. మన యేసయ్య సేవకుడికి ఒక్కడికే, మరి పాస్టర్ గారు ఒక్కరికే దేవుడు, విశ్వాసికి దేవుడు కాదని లేదు. ప్రతి ఒక్కరిని ఆయన సమంగా ప్రేమించే దేవుడు. నిన్నెలా ప్రేమిస్తాడో నీ తల్లిని అలా ప్రేమిస్తాడు, నీ తల్లిని ఎలా ప్రేమిస్తాడు, నీ తల్లిని అలాగే ప్రేమిస్తాడు. ఆయన ప్రేమకు కొలత లేదండి. మనుషుల ప్రేమలో కొలత ఉంటుంది. నిన్ను ఒకలా ప్రేమిస్తారు, మరి తన బిడ్డలను ఒకలా ప్రేమిస్తారు, బయట వారిని ఒకలా ప్రేమిస్తారు. కానీ దేవుడు అట్టి రీతిగా ఉండడండి. అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమలో అరమరిక ఉండదు. ఆయన ప్రేమలో మరి తప్పులుండవు. ఆయన ప్రేమలో స్వార్థం ఉండదండి. అందుకే
ఒక మరి ఈ సమయంలో ఒకటి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి దేవుని ప్రేమ విలువైనది, ఆయన ప్రేమ మరి ఎంతో గొప్పదండి. నీదు ప్రేమకు కొలతలేదయా, నీదు ప్రేమకు కొలతలేదయా, కొలవదగిన ప్రేమమూర్తివి నీవయ్యా యేసయ్యా. ఆయన ప్రేమకు కొరత లేదు, ఆయన ప్రేమకు సాటి అయిన ప్రేమ ఈ ప్రపంచంలోనే లేదండి. యేసయ్య ప్రేమ మరి కొండల్ని సహితం పికిలించి వేయగలదు. ఆయన ప్రేమ మరి మరి మనుషులు ఎవ్వరి దగ్గర ఉండదు, కానీ అటువంటి గొప్ప ప్రేమమయుడైన మరి ఒకటిగా మనం చూసినట్లయితే మరి దావీదుని ఆయన క్షమించాడు. మరి ఆ పశ్చాత్తాపం అనే హృదయం ప్రతి ఒక్కరు కూడా ఈ దినాన్ని తప్పు చేయడం గొప్ప కాదు, కానీ మరి చేసిన తప్పుని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవుడు క్షమిస్తాడు. పశ్చాత్తాపం అనేది ఆయనకిష్టమైనటువంటిది, ఆయనకిష్టమైన మరి పరిస్థితి అనమాట. అటు పశ్చాత్తాపాన్ని ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలని మరి కోరుతా ఉన్నాను. మరి రెండవదిగా మరి ఆ పశ్చాత్తాపాన్ని బట్టే దావీదు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. మరి దావీదుని అందుకే దేవుడు నా హృదయానుసారుడు అని మరి దేవుని చేత పిలువబడ్డాడు. మరి దేవుని చేత సాక్ష్యం పొందిన వ్యక్తిగా మరి దావీదు ఉన్నాడు కదండి. మరి అట్టి దేవుడు ఒక మనిషిని నా హృదయానుసారుడు అన్నాడంటే దావీదు దేవునితో మరి ఎంతగా తన హృదయం దేవునితో మరి అతికించబడిందో, ఆయనతో ఎంత మరి ఆయన హృదయానికి ఎంత దగ్గరైన వాడో మరి తన గురించి మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనకి తెలియజేయబడుతుంది. అనునిత్యము దేవుని స్తుతించేవాడిగా ఉన్నాడని. శ్రమలైన కష్టాలని ఏ పరిస్థితి అయినా ఆయనని ప్రతి స్థితిలోని ఆయనను స్తుతించేవాడిగా ఉన్నాడు, ఆయనను ఆరాధించేవాడిగా ఉన్నాడు. మరి స్తుతుల మీద ఆయన ఆసీనుడు కదండి. మరి మన దేవుడు స్తుతులపై ఆసీనుడై ఉన్నాడు. స్తుతి యాగం అనేది ఆయనకి ఇష్టమైన బలి. బలి అని అంటాం కదా, బలి అంటే మరి ఆయనకి ఇష్టమైన బలి మరి ఏంటో మీకు తెలుసా? స్తుతులు అనేది దేవుడికి ఇష్టమైన, విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలి. స్తుతులను ఆయన మన నుంచి కోరుకునేది స్తుతి మాత్రమేనండి. నీ ఆస్తులు కోరట్లేదు, నీదేమీ కోరట్లేదు, నీ ధనం కోరట్లేదు, నీదేమీ కోరట్లేదు, కానీ నీ స్తుతిని మాత్రం ఆయన కోరుతూ ఉన్నాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. మరి ఎల్లవేళలా మరి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, ఆయన ఎడల కృతజ్ఞత కలిగి ఉండమన్నట్టు ఎడతెగక ఆయనను మరి స్తుతించమని వ్రాయబడింది. అట్టి రీతిగా ఎడతెగక ఆయనను స్తుతించేవారిగా మనం అందరం కూడా ఉండాలి. మరి రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి హిజ్కియాని జ్ఞాపకం చేసుకున్నట్లయితే హిజ్కియా దగ్గరికి ఒక యెషయా ప్రవక్తను పంపించి నీ సమయం అయిపోయిందని చెప్పినప్పుడు హిజ్కియా వెంటనే మోకరించి ప్రార్థిస్తాడండి. దేవా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అన్నప్పుడు దేవుడు వెంటనే హిజ్కియాని జ్ఞాపకం చేసుకుంటాడు కదండి. ఈ మాట చెప్పిన, ఏ మాట అయితే చెప్పాడో యెషయా ప్రవక్త, ఆ మాట చెప్పిన యెషయా ఇంకా బయటికి వెళ్ళడు, కానీ ఇంకా కొంచెం దూరమైన వెళ్ళడు, కానీ వెంటనే మరలా దేవుని వాక్కు యెషయా ప్రవక్తకి మరలా దేవుడు వాక్యం ఇస్తాడు. ఏమని? హిజ్కియాకి ఆయుష్కాలం పెంచబడిందని. చూసారా, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. మన దేవుడు ప్రార్థన ఆలకించడానికి సంవత్సరాలు అక్కర్లేదండి. ఆయన వెంటనే ఆలకిస్తాడు, మన ప్రార్థన వెంటనే జవాబిస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ దేవుని ఎదుట మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో, ఆయనకి ఎప్పుడైతే మనం తగ్గించుకుని సరెండర్ అవుతామో, దేవుడు వెంటనే మనల్ని యాక్సెప్ట్ చేసేస్తాడండి. మనుషులు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు చేయడానికి, వాళ్ళు క్షమించడానికి, వాళ్ళు ఫర్గివ్ చేయడానికి ఆలోచిస్తారు. చూద్దాంలే అంటారు. చాలా మనుషులు హెచ్చింపు కలిగి ఉంటారు, అంటే వాళ్ళని వారు హెచ్చించుకుంటారు. కానీ దేవుడు అలా చేయడండి. వెంటనే మన దేవుడు క్షమించే దేవుడు. అందుకే
మన దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడైన మరి హిజ్కియా మరి ప్రార్థిస్తాడు కదండి. మరి శత్రువులు వస్తున్నారని చెప్పి తన రాజ్యం మీదకి మరి ప్రజలందరూ భయపడిపోతుంటూ ఉండగా మరి హిజ్కియా ఏం చేస్తాడు, మరి ఆయుధాలు సిద్ధం చేయడు, ప్రజలను సిద్ధం చేయడు, యుద్ధానికి సిద్ధం అవ్వడు. కానీ దేవుని పాదాల యొద్ద రాత్రంతా మొరపెడతాడండి. రాత్రంతా మరి మొర్ర పెట్టినప్పుడు దేవుడు మరి 1,85,000 మందిని, మరి ఆయుధాలు లేవు, యుద్ధం జరగలేదు, ఏమీ జరగలేదు. కానీ మరి ఎక్కడ హిజ్కియా ఉన్నాడో అక్కడే ఉండి ప్రార్థించాడు. అంతే, వెంటనే వారందరినీ, శత్రువులందరినీ నేలమట్టం చేసాడు దేవుడు. ఒక్క రాత్రిలోనే ఒక గాయం లేదు వాళ్ళకి, ఒక ఆయుధం పెట్టి పోరాడలేదు, ఒక యుద్ధం జరగలేదు. కానీ దేవుడు చేసిన కార్యం మాత్రం ఇప్పటికీ కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి ఆయన చేసిన ఈ గొప్ప కార్యాన్ని కొనియాడుతూనే ఉంటున్నాం. మరి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మన దేవునికి సాటి అయిన దేవుడు ఎవ్వరూ లేరు. మరి ఇంతకంటే గొప్ప దేవుడు మరి ఎవరున్నారండి. మరి హిజ్కియా పట్ల దేవుడు మరి ఎంత గొప్ప కార్యం చేశాడు. ఒకే ఒక్క ప్రార్థన, చిన్ని ప్రార్థన చేశాడు. దేవా మరి మరి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. వెంటనే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. తన జీవితంలో మరి మరలా ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు. 15 సంవత్సరాల ఆయుష్ను హిజ్కియాకు అనుగ్రహించాడు. మరి అంత మాత్రమే కాదు, తను ప్రార్థించినప్పుడు మరి శత్రు సైన్యాన్ని అంతటినీ మరి నేలమట్టం చేశాడు. మన దేవునికి అసాధ్యమైనది ఏది ఎంత మాత్రము లేదు. మనం ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, ఆయన సన్నిధిలో కనిపెట్టుకోవాలి. వెంటనే మనం జవాబు పొందుకుంటాం, సమాధానాన్ని పొందుకుంటాం, గొప్ప కార్యాలు చూడగలుగుతాం. మూడవదిగా మనం చూసినట్లయితే గిద్యోను చూసినట్లయితే మరి గిద్యోను పిరికితనంగా ఉండే వ్యక్తి. మరి తన వంశంలో మరి దేవుడు అంటాడు, మరి గిద్యోను మరి బలాఢ్యుడైన మరి గిద్యోను అని దేవుడు పరాక్రమం గల బలాఢ్యుడు అని గిద్యోను పిలిచినప్పుడు గిద్యోను దాక్కుంటాడు కదండి. మరి శత్రువులు వస్తున్నారని దాక్కున్నప్పుడు దేవుడు బలాఢ్యుడైన మరి పరాక్రమం గల బలాఢ్యుడు అని పిలుస్తాడు. మరి చూసారండి, మనం ఈ లోకంలో నేను పిరికివాడిని అనుకుంటూ ఉంటాం. కానీ మీ దేవుడు అలా మనం పిలువబడ్డానికి ఎంత మాత్రం ఇష్టపడ్డు. దేవుడు నిన్ను మరి సూర్యుడా అని పిలుస్తున్నాడు. పరాక్రమం గల సూర్యుడా, గిద్యోని ఎట్టి రీతిగా పిలిచాడో ఈనాడు నిన్ను కూడా అటు రీతిగానే పిలుస్తున్నాడు. పిరికితనం విడిచిపెట్టండి, భయాన్ని పక్కన పెట్టండి. దేవుడు మరి నిన్ను ధైర్యవంతుడిగానే పుట్టించాడు, నిన్ను సూర్యుడుగానే పుట్టించాడు, వీరుడిగానే పుట్టించాడు. మరి చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహములు అనే వాటినే మనకి ఇచ్చాడు. కానీ పిరికితనం అనే ఆత్మను మనకి ఇవ్వలేదు. మరి దేవుడు ఇవ్వలేనిది మనలో ఉందంటే అది దేవుడి నుంచి వచ్చిందో సాతాన్ నుంచి వచ్చిందో మనమే గ్రహించుకోవాలి. మరి దేవుడు ఇవ్వలేనిది నీలో నాలో ఉంటుందంటే అది సాతాన్ నుండి మాత్రమే వచ్చింది. పిరికివాడటువంటి మరి గిద్యోని దేవుడు మరి తన వంశావళి నేను తక్కువ వాడిని మరి నా గోత్రంలో అని అన్నప్పటికీ మరి దేవుడు తక్కువగా ఉన్నవాడినే మరి దేవుడు మరి యుద్ధంలో నిలబెట్టి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. దేవుడు నాయకుడిగా నిలబెట్టుకున్నాడు. ఈరోజు పిరికివారు మనం అనుకుంటున్నాము, నువ్వేమి చేయలేవు, నేనేమి చేయలేను, నా వల్ల ఏమి కాదు, నా జీవితంలో ఏది జరగదని నువ్వు అనుకుంటున్నావేమో బహుశా. కానీ దేవుడు ఎంతో విలువైన, వెలకట్టలేనటువంటి తన విలువైన రక్తాన్ని పెట్టి నిన్ను కొన్నాడు. నన్ను ఎప్పటికీ కూడా నువ్వు పనికిరాని వాడవు కావు ఎంత మాత్రము. దేవుడు మరి దావీదుని గొర్రెల కాపరి, దావీదుని వాడుకున్న దేవుడు. దావీదుని గొప్ప మనుషులు ఎప్పుడు కూడా తక్కువగానే చూస్తారు. మనుషులు మరి గొర్రెల కాపరిని చూశారు దావీదులు. కానీ దేవుడు దావీదులో ఒక రాజును చూశాడు. అంత మాత్రమే కాదు కానీ రాజుగా చేశాడు. మొదటిగా మరి రెండవదిగా చూసినట్లయితే మరి హిజ్కియా
మరి మరణమయ్యే స్థితిలో దేవునికి మొర్రపెట్టినప్పుడు నువ్వు మరణమైపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని మరి యెషయా ప్రవక్త ద్వారా వర్తమానం పంపినప్పుడు వెంటనే హిజ్కియా మోకరిస్తాడు. వెంటనే 15 సంవత్సరముల ఆయుష్ను పొందుకుంటాడు. ఒక ఆయుధం లేదు, యుద్ధం జరగలేదు, ఏమీ జరగకుండానే ఒకే ఒక్క ప్రార్థనతో మరి విజయాన్ని పొందుకుంటాడు. శత్రు సైన్యాన్ని అంతటినీ మట్టు పెడతాడు దేవుడు. మరి నీలో నాలో కూడా అట్టి విశ్వాసంతో దేవుని పాదాల యొద్ద కూర్చున్నట్లయితే మరి మనం కూడా ఏ యుద్ధాలైనా ఎటువంటి పరిస్థితులైనా దేవుడు విజయాన్ని ఇస్తాడు. అట్టి విశ్వాసంతో ముందుకు సాగినట్లయితే మనం కూడా ఈ బైబిల్ గ్రంథంలో చదవటమే కాదు కానీ, వినడమే కాదు కానీ సేవకుల ద్వారా నా జీవితాల్లో కూడా అట్టి గొప్ప కార్యాలు చూడగలుగుతాం. మూడవదిగా చూసినట్లయితే గిద్యోనును కూడా పిరికివాడుగా చూశారు. గిద్యోను మరి భయస్థుడు అనుకున్నారేమో ప్రజలు, కానీ దేవుడు గిద్యోన్ని పరాక్రమం గల బలాఢ్యుడు అని పిలిచాడు. నిజంగానే పరాక్రమం గల బలాఢ్యుడిగా చేశాడు. దేవుడు చూడటమే కాదు కానీ దేవుడు అట్టి రీతిగా నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటాడు. అది నీ జీవితంలో జరిగిస్తాడు. ఏదనుకుంటాడో దేవుడు అదే నీ జీవితంలో జరిగిస్తాడు. మన దేవుడు ఉన్నతుడండి. మన దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. మన దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించే దేవుడు, ఉన్నత కార్యాలు జరిగించే దేవుడు, ఉన్నతంగా నిన్ను ఉన్నత శిఖరాలను ఎక్కించే దేవుడు. ప్రతిదానికి కూడా దేవుని యొద్ద మనం నేర్చుకునేవారిగా ఉండాలి. ఆయన యొద్ద మనం కనిపెట్టేవారిగా ఉండాలి. ఎవరైతే ఆయన కొరకు కనిపెడతారో, ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో వారి జీవితాల్లో ఉన్నతమైన ఆశీర్వాదాలు, ఉన్నతమైన గొప్ప కార్యాలు చూడగలుగుతారు, ఆశీర్వాదాలు పొందుకోగలుగుతారు. జీవితంలో మరి దేవుని ఎడల మరి భయము, భక్తి కలిగి ఆయన సన్నిధిలో మనం మొదట నేర్చుకునేవారిగా ఉండాలి. మరి యుద్ధము, నా దేవుడు నాకు యుద్ధం నేర్పిస్తాడను మరి దావీదు చెప్తున్నాడు కదా, యుద్ధము యెహోవాదే అని బరిలోకి దిగాడు కదండి గొల్యాతుతో. మరి యుద్ధము యెహోవాదే అన్నాడు. యుద్ధం ఎవరిదైందండి? యుద్ధము నేనే చేస్తానని దేవుడు ముందు నిలబడ్డాడు, కానీ దేవుణ్ణి ముందు పెట్టాడు. దేవుడే నిజంగా యుద్ధం చేశాడు దావీదు పక్షాన. దావీదు నిజానికి బాలుడు, దావీదు కాదండి చేసింది, దేవుడే దావీదు పక్షాన నిలబడి యుద్ధం చేశాడు. గొప్ప విజయాన్ని ఇచ్చాడు, గొప్ప ఉన్నతమైన భవిష్యత్తును అనుగ్రహించాడు. నా జీవితాల్లో కూడా, మన జీవితాలను కూడా దేవుని చేతికి అప్పగించుకోగలిగితే మనం కూడా అట్టి ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.